అందరికీ నమస్కారం అండి. ఈవీ యాత్రకు స్వాగతం. మీరు ఇప్పుడు తమిళనాడులోని పాతాళ శంభులింగ మురుగన్ దేవాలయానికి వచ్చినాము. పాతాళ శంభు మురుగన్ దేవాలయం ఇది. ఇక్కడ కరంగిమాల గురించి చాలామంది యూట్యూబ్లో పెట్టి ఉన్నారు. మనం కూడా ఈ గుడి గురించి తెలుసుకుందామని మేము వచ్చినామండి. నైట్ ఇక్కడే దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో రూమ్ తీసుకొని స్టే చేసినాము. ఇంకొద్ది క్షణాల్లో మేము పాతాళ మురుగన్ దేవాలయానికి వెళ్తున్నాము. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు తమిళనాడులో మనకు తెలుగు ఉగాది ఎలా ఉంటుందో తమిళనాడు ఉగాది కూడా ఈరోజు ఫెస్టివల్ ఉంది. ఇక్కడ చూద్దాం మరి జనాల తాకిడి ఎలా ఉంటుందో. తక్కువ ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఇంకా కొన్ని దేవాలయానికి వెళ్ళాల్సి ఉంది. ఆ సమయం ఉండదు కాబట్టి తొందరగా అయిపోతే ఆ స్వామి దర్శనము అలాగే కరంగి మాల తీసుకొని మీకు ఆ దేవాలయ పరిసర ప్రాంతాలు కానీ దేవాలయం కూడా పర్మిషన్ ఇస్తే మీకు కూడా ఆ దేవాలయాన్ని చూపించే గర్భాలయం కూడా చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటానండి. నమస్తే కదండి. మనం ఇప్పుడు పాతాళ మురుగన్కి వెళ్తున్నాము. అంటే ఇందులో 2 దారులు ఉంటాయి. పళని రోడ్లో రావాలండి. దిండిగల్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. పళని ఇక్కడ నుంచి 46 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మనము పళని రోడ్ వదిలేసిన తర్వాత ఇలా ముందుకెళ్తే మనకు ఒక 11 కిలోమీటర్లు ఉంటుందండి. 11 కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి చేరుకోవచ్చు అండి. ఇది ఆ దేవాలయానికి వెళ్ళే దారి. ఇది మనం వెళ్ళే దారిలో కరుపస్వామి జాతర అండి. ఇది మన తెలంగాణలో బీరప్ప జాతర అంటారు. ఈ కరుపస్వామిని మన బీరప్ప స్వామిని కరుపస్వామి అంటారు. ఇంకో డోల్ కొట్టుకుంటూ డ్యాన్స్ ఆడుతున్నారు. బీరప్ప స్వామి, ఇక్కడ కరుపస్వామి అంటారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. మేము రాత్రి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. అలంకరణ చాలా అద్భుతంగా చేస్తారండి, లైట్లతోటి. వచ్చినామండి పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి వచ్చినాము. మనం ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏంటి విశేషాలు, అసలు ఎలా ఉంటుంది మాల గురించి అంతా స్వామి దర్శనంలో చేయించే ప్రయత్నం చేస్తానండి. పాతాళ మురుగన్ దేవాలయానికి వచ్చినామండి. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనము అది రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఇది పళనికి వెళ్ళే దారిలో ఉంటుంది. దిండిగల్ నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్ వస్తుందండి దేవాలయము. చూసారు కదండి. ఈరోజు ఇక్కడ తెలుగు ఉగాది ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా తమిళ ఉగాది ఈరోజు కొత్త సంవత్సరము. జనాలు అయితే తక్కువనే ఉన్నారు. ఇంకా రేపటికి వెళ్తే ఎలా ఉంటారో తెలియదు. ఇంకా మంచి వాతావరణం అండి. ఈ కొండల మధ్యలో వచ్చిన క్షేత్రమే పాతాళ శంభు మురుగన్ దేవాలయము. ఇవన్నీ షాపులు అండి. ఇందులో పూజ సామాగ్రి అమ్ముతూ ఉంటారు. పూలదండలు కానీ పూజ సంబంధించిన వస్తువులు కానీ అన్ని నూనెలు కానీ అమ్ముతూ ఉంటారండి. ఈ దేవాలయము ఈ కరంగి మాలకి ప్రసిద్ధి. ఈ మాల వేసుకున్న వాళ్ళందరికీ అపజయం అంటూ ఉండదండి, మంచి విషయాలకి. ఈ మధ్యలో ధనుష్ గారు మన తెలంగాణ ఆంధ్రాలో చాలామంది ఈ మాలను ధరించారండి. అదేవిధంగా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాల వేసుకొని ఎలక్షన్లో 21కి 21 సీట్లు గెలవడం జరిగింది. మీరు చూశారు కదా. ఇదండి పాతాళ శంభు మురుగన్ దేవాలయము. ఈ దేవాలయంలో మీరు చూసారు కదండి. ఈ దేవాలయంలో ఆఫ్లైన్ అండి, ఆన్లైన్లో మాత్రం లేదు. ఆన్లైన్లో అసలు పర్చేస్ లేదండి. ఏమున్నా ఈ దేవాలయానికి వచ్చి మాత్రమే మీరు ఈ పర్చేజ్ చేయాలి. ఈ మాలలు ఇలా 6 mm
10 mm 8 mm మాత్రమే ఉంటాయండి. ఏదైనా కూడా ఈ దేవాలయంలోనే వీళ్ళే ఇక్కడే ఆఫ్లైన్లో అమ్ముతారండి. ఆన్లైన్లో మాత్రం ఇలాంటి మీరు డబ్బులు చెల్లించి మీకు పంపిస్తామని చెప్పేది అంతా ఫేక్ అండి. ఎందుకంటే ఇక్కడ దేవాలయం మాలను మాత్రం కనుక్కొని ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. చూసారండి, కరంగి మాల 6 mm వచ్చి 1000 రూపాయలు, 7 mm వచ్చి 1300 రూపాయలు, 8 mm వచ్చి 1400 రూపాయలు, అలాగే 10 mm వచ్చి 2000, 8 mm వచ్చి మనకు మళ్ళీ 1500 రూపాయలు, అదే 7 mm వచ్చి 1400. మనకు ఏ మాలైనా కూడా సమానం అండి, సేమ్ పవర్ ఉంటుంది. కానీ థిక్నెస్లో మాత్రము తక్కువ ఉంటుంది అంతే. 10 mm అంటే కొద్దిగా లావు ఉంటుంది, 8 mm కొంచెం పన్నగా ఉంటుంది, 6 mm అంటే మామూలుగా ఉంటాయండి. కానీ పవర్ మాత్రము ఈక్వల్ ఉంటుంది. 48 రోజులు స్వామి మెడలో పెట్టి పూజ చేసిన తర్వాతనే ఈ మాలలు మనకి అమ్ముతుంటారండి. 48 days ఇది. ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ఎనర్జీ, అంటే ఈ మాల వేసుకుంటే ఎవరికైనా కూడా మంచి జరుగుతుందని ఇక్కడ అంటారండి. చూసారు కదండి, ఈ అంతా సెలబ్రిటీస్ వచ్చి వెళ్ళినారు. పాజిటివ్ ఎనర్జీ అండి ఈ మాల వేసుకున్న వాళ్ళకి. వాళ్ళ పనులలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ మాల గురించి తెలుసుకొని నేను కూడా రావడం జరిగింది దేవాలయానికి. భక్తులు ఇక్కడ చాలామంది వస్తున్నారండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్ దిండిగల్కి వచ్చి, దిండిగల్ నుంచి బస్ స్టాండ్ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దేవాలయానికి రావచ్చు. ఈ దేవాలయము క్యాబ్స్ కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ట్యాక్సీ ఏదైనా తీసుకొని ఇక్కడ రావచ్చు అండి. ఈ దేవాలయం మాత్రము చాలా మహిమగల దేవాలయము. పాతాళాల్లో ఉండే శ్రీకాళహస్తిలో గణపతి ఎలాగైతే ఉన్నాడో ఇక్కడ కూడా పాతాళ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ దేవాలయం అని ఇక్కడి వాళ్ళు నమ్మి ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారండి. మీరు చూస్తుంది పాతాళ శంభు మురుగన్ దేవాలయము. ఇవి 6 mm అండి, 1000 రూపీస్. ఇది 7 mm 1300 అండి. ఇలా ఉంటాయి అన్ని రేట్లు. మనకు సైజుని బట్టి రేట్లు ఉంటుంటాయండి. ఆంధ్ర నుంచి వచ్చారు, చెప్పాలి కదా, ఇక మన తెలుగు వాళ్ళండి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు. ఈ దేవాలయానికి ఫస్ట్ టైం అండి మీరు రావడం? ఫస్ట్ టైం అండి. స్వామివారి గురించి విన్నాము, పెద్ద మహిమగల స్వామి ఉన్నారు. ఇక్కడేమో కరంగిలి మాల గురించి కూడా చెప్పి ఉన్నారు. ఆ కరంగిలి మాల గురించి తీసుకొని స్వామివారి దగ్గర పట్టుకొని స్వామివారి దగ్గర పూజని తీసుకొని వస్తే వెళ్ళ వేసుకుంటే అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి విని ఈ మాల కొని స్వామివారి దగ్గర దర్శనం కోసం వచ్చామండి. మహిమాని స్వామి అని చెప్తున్నారు. మేము ఇదే ఫస్ట్ టైం రావడం, దర్శనం చేసుకెళ్తాం. మేము రాజమహేంద్రవరం, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు అండి. కొవ్వూరు నుంచి వచ్చాము. థ్యాంక్ యూ. మనం కూడా మాలలు తీసుకోవడం జరిగిందండి. కొన్ని మాలలు కొంతమంది తెమ్మని చెప్పారు, వాళ్ళ కోసం తీసుకోవడం జరిగింది. ఎవరైనా నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మురుగన్ దేవాలయానికి వచ్చి ఈ మాలను తీసుకొని మళ్ళీ స్వామితో పూజ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనకు మాలలో మెడలో వేస్తారండి. ఈ కొన్ని మాలను నేను కూడా పోవడం జరుగుతుందండి. ఇది పాతాళ మురుగన్ దేవాలయము దిండిగల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆర్మీ వాళ్ళకి ఫ్రీ దర్శనము, ఫ్రీ మాల అండి. ఆర్మీ వాళ్ళకు ఫ్రీ దర్శనము, ఫ్రీ మాల, వాళ్ళకి విఐపి దర్శనం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఇక్కడ పెడతారు. ఇక్కడ మాత్రము చిలుకూరు బాలాజీ దేవాలయం లాగా ఇక్కడ కూడా ఉండి అనేది ఎక్కడ ఉండదండి. ₹1 కూడా వీళ్ళు తీసుకోవడం జరగదు. ఉండి లేకుండా వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భోజనాలు కానీ, వాటర్ సదుపాయం కానీ, ఉండడానికి షెడ్ కానీ చల్లగా అందరూ చూస్తున్నారండి. ఇక్కడ మాత్రం ఉండి లేదు. ఇది ఒక మెచ్చుకోదగిన విషయము. మీరు చూస్తుంది పాతాళ మురుగన్ దేవాలయం అండి. ఈ దర్శనానికి ఇలా తిరిగి ఇక్కడికి వస్తారండి. స్వామి దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తుంటారు. ఇది లైన్ అండి. ఇక్కడ శివలింగము నందీశ్వర వారు ఉన్నారండి. శివలింగం అండి. ఒకటే పనవటం మీద సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉండడం జరుగుతుంది, కనబడుతుంది కదా. ఆ పక్కనే నందీశ్వరంలో ముందులో శివాలయము. చుట్టూ వాటర్ అండి, వాటర్ మధ్యలో పెట్టడం జరిగింది. ఇది పాతాళ శివలింగం అని చెప్పొచ్చు. ఇది
పాతాళ మురుగన్. భక్తులు లైన్లో వెళ్తున్నారు కదండి. ఇక్కడ దీపారాధన అలా చేస్తున్నారు భక్తులు ఆ పాతాళ లింగంకి ఎదురుగా. కరుప్ప స్వామి అండి. మన తెలంగాణలో, ఆంధ్రలో బీరప్ప స్వామి అంటాం కదా, ఇది కుక్క వాహనము. ఆ పైన కరుప్ప స్వామి, వీరభద్రుడు, మనము బీరప్ప అంటాము. ఇక్కడ వీళ్ళు ఇంటి కులదైవంగా కొలుస్తుంటారండి భక్తులు. అధిక సంఖ్యలో ఇక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా మీరు వీడియోలో చూసారు కదా, ఆ జాతర కరుప్ప స్వామిదే. ఈ మొట్టమొదటగా ఇక్కడ కరుప్ప స్వామిని దర్శనం చేసుకొని మనం గుడిలోకి వెళ్ళాల్సి వస్తుంది. మన తెలంగాణలో వీరప్ప అంటారండి. చూసారు కదా స్వామి. ఇప్పుడు అందరూ దేవాలయం లోపలికి వెళ్తున్నారు దర్శనానికి. మనం కూడా దర్శనం చేసుకుందాము. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మాలలు కూడా స్వామిని మెడలో వేసి మళ్ళీ ఇస్తారు. ఆల్రెడీ ఈ మాలలు 48 రోజులు స్వామి మెడలో పూజ చేసిన తర్వాతనే మనకు మాలలు ఇవి అమ్ముతూ ఉంటారు. ఈ పాతాళ శంభులింగం చాలా మహిమగలది. మనం చేసే పనిలో అభివృద్ధిని ఇస్తుంది, ఇది ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఈ మాలను ఖచ్చితంగా కొని వేసుకునే ప్రయత్నం చేయండి. మేము ఈ పనంలో విజయం సాధిస్తారండి. అది కష్టపడి ఫలిస్తే మీకు దాని తోడు ఈ మాల కూడా మీకు తోడవుతుంది. మొదటగా ఫస్ట్ వినాయకుని దర్శనం అండి. వినాయకుని దర్శించిన తర్వాతనే మనము గర్భాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా లైన్ అండి. ఈ క్యూ లైన్ ఇలా వస్తుంది. భక్తులు చాలా లైన్ ఎక్కువ ఉంది. ఈరోజు ఇక్కడ వీళ్ళకి తెలుగు ఉగాది ఎలాగానో తమిళ ఉగాది అండి, కొత్త సంవత్సరం. వీళ్ళకి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మనం ఇప్పుడు దేవాలయంలోకి మనం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవ్వండి, అందరూ ఇలా వెళ్తూ ఉంటారు. మనం కూడా లోపలికి వెళ్ళి దర్శించుకుందాము స్వామిని. పాతాళ శంభులింగం. పాలవరుడు అండి. ఇప్పుడు మనం పాతాళంలోకి వెళ్తున్నామండి దర్శనానికి. ఇప్పుడు మనము ఈ దర్శనానికి ఈరోజు చాలామంది భక్తులు వచ్చారు. మామూలుగా అయితే ఇంత రష్ ఉండదని చెప్పారు. మనం కూడా ఈ దేవాలయ కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని చూసి తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఏదేమైనా ఆ దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు. పాతాళం అంటే మనము గర్భాలయం లోపలికి వెళ్తున్నామండి. ఇలా మెట్టు దిగి కిందికి వెళ్ళాల్సి వస్తుంది. మన అదృష్టం అండి, మనము స్వయంగా మూలవిరాట్నే దర్శించుకునే భాగ్యం కలిగింది. వీడియో కూడా మనం తేనిచ్చారండి. యూట్యూబర్ అని చెప్పేసరికి మనకు స్పెషల్గా దర్శనం చేయించి మాల మన మెడలో వేశారు. ఏదేమైనా ఈ స్వామిని మన వీడియోలో పెట్టడానికి సహకరించిన కమిటీ వారికి ధన్యవాదాలు. స్వామి మూలవిరాట్ అండి, ఇది దర్శించుకోండి. దర్శనం చేసుకుని ఇలా భక్తులు ఎత్తుంటారండి. ఇలా వచ్చి ఇలా దర్శనం చేసుకుని వెళ్ళాలండి. నమస్కారం అండి. మీరు చూస్తుంది కదా, మనం తమిళనాడులోని దిండిగల్ నుంచి బస్ స్టాండ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి వచ్చినాము. చాలా అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయం మహిమ గురించి ఈ దేవాలయంలో ఉన్న స్టాఫ్ అండి. అన్నగారి పేరు సలప కవి. దేవాలయం నేము స్పెషల్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఇన్ దిండికల్ డిస్ట్రిక్ట్, తమిళనాడు దిండికల్ డిస్ట్రిక్ట్. ఇది నియర్ టు ஒட்டஞ்சத்திரம். திண்டுக்கல்ல இருந்து பழனி போற வழியில ரெட்டியார் சத்திரம்ன்ற ஊர்ல இருந்து ராமலிங்கம்பட்டி அந்த ஊர்ல இருக்கு பாதாள செம்புமுருகன். பழமையான ஆலயம். சாமியோட விக்கிரகம் திருமேனி வந்து செம்புலால ஆன திருமேனி. சுவாமி செம்பு காப்பர் ஃபுல் அண்ட் ஃபுல் காப்பர். இப்ப இந்த கோவில் 5 வருஷம் ஆகுது இந்த கட்டடம் கட்டி. முழுவதும் சாமி வந்து அப்படி அழகா இருக்க கூட காப்பர்ல ஆன முருகன் வந்து காப்பர்ல செஞ்ச முருகன். போகரோட மறு அவதாரம்னு சொல்ற திருக்கோவிலூர் சித்தர் வந்து இந்த டெம்பிளோட முருகனை வச்சு பூஜை பண்ணியிருக்காங்க. அதுதான் இங்க ஃபேமஸ்.
அப்புறம் நம்ம கோயில்ல கருங்காலி ஃபேமஸ். కరంగాలి మాల கருங்காலி, ఓకే கருங்காலி பூ, கருங்காலி மணி, கருங்காலி கட்டா, கருங்காலி வேல், ஆல் கருங்காலி ப்ராடக்ட்டும் சாமிக்கு நైవేద్యం பண்ணி పూజకి பண்றது இங்க ఫేమస్. చూసారు కదండి, ఇది దిండిగల్ నుంచి రామపట్నం అనే ఊర్లో ఉందండి. ఇది రెడ్డియార్ విలేజ్ కి సెంటర్ లో ఉంటుంది. రైట్ సైడ్ మరితే మనకు ఈ దేవాలయం రామస్వామి రామలింగంపట్టి అనే ఊర్లో ఉంటుంది. ఈ దేవాలయము 500 సంవత్సరాల నుంచి పూర్వం నుంచి ఉందని మనకు స్టాఫ్ చెప్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరంగిలి మాల, ఈ మాల ఎనర్జీ పవర్ అండి. ఈ మాల వేసుకున్న వారు అందరూ కూడా ఇప్పటికీ అన్ని విజయాల్లో పొందారు, వాళ్ళ వాళ్ళ పనుల్లో విజయాన్ని సాధించారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో స్వామివారు మూల విగ్రహం ఎలా ఉంటుందంటే కాపర్తో తయారు చేసిన మూల విగ్రహం అండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము. ఈ దేవాలయము 500 ఏళ్ల నాటి దేవాలయంగా తను అప్పటి నుంచి అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి చూస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఇంకా పూర్వమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో విశేషంగా ఈ కరంగిలి మాల గురించి ఎనర్జీ పవర్ వస్తుందండి వేసుకున్న వారికి, వాళ్ళ వాళ్ళ పనుల్లో విజయం సాధించారని చెప్తున్నారు. అప్ప ఇంకే ஆன்லைன் இருக்கு, ஆன்லைன்ல கிடையாது. நம்ம கோவில்ல 48 நாள் பூஜை பண்ணி இங்க சேல்ஸ் பண்றாங்க. 48 நாள் கருங்காலி சாமிக்கு போட்டு பூஜை முடிச்சுட்டு தான் கொடுப்பாங்க. ஆன்லைன்ல கொடுக்க மாட்டாங்க, டைரக்டா வந்து தான் வாங்கணும். ஆந்திரா தெலுங்கானா பக்தர்கள் நிறைய பேர் வர்றாங்க, ஹீரோஸ் வர்றாங்க, பொலிட்டிக்கல் லீடர்ஸ் வர்றாங்க, வந்து டைரக்டா சுவாமி சுப்பிரமணியரை தரிசனம் பண்ணிட்டு வாங்கிட்டு போறாங்க. நம்ம ஆன்லைன்ல கொடுக்கறது கிடையாது. இங்க எல்லா இடத்த காட்டிலும் கருங்காலி இங்கதான் ரொம்ப விலை கம்மியா இருக்கு. இங்க மாற்றுத்திறனாளி ஹேண்டிகேப்டுக்கு இலவசமா கொடுக்குறாங்க. ஃப்ரீ ஹேண்டிகேப்டுக்கு டோட்டலி ஃப்ரீ. ஆர்மி மேன்ஸ்க்கு டிஸ்கவுண்ட் கொடுக்குறாங்க, ஆர்மி மேன் போலீஸ்க்கு டிஸ்கவுண்ட். அப்புறம் அவங்க ஆர்மி மேன்ஸுக்கு வந்து முதல் மரியாதை பண்றாங்க పరివట్టం కట్టి. అది ఇస్ ఫేమస్. చూస్తారు కదండి, ఇంకొక చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఇది ఆంధ్ర తెలంగాణలో కూడా ఇలాంటి మాలలు ఇప్పుడు ఆన్లైన్ లో అమ్ముతున్నారండి. అంత ఫేకు, ఇది ఆన్లైన్ లో లేదండి. ఎవరైనా సరే ఈ మాల ధరించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ దేవాలయంకి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాతనే ఈ మాలలు అమ్ముతున్నారండి. మనకు ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి తెలుగులో, ఆంధ్ర తెలంగాణలో. ఎవరు ఆన్లైన్ లో మాత్రం కొనకండి, అంత ఫేక్ అది. వాళ్ళైతే చెప్తున్నారు ఏంటంటే ఈ కరంగలి మాల కావాలి అంటే ఖచ్చితంగా ఈ దేవాలయానికి రావాల్సిందే. ఇంకొక అద్భుతమైన విషయం అండి, హ్యాండిక్యాప్డ్స్ అంటే వికలాంగులకి ఫ్రీ అండి మాల, వికలాంగులకు కంప్లీట్ గా ఫ్రీ. ఇంకొక విషయం ఏంటంటే ఆర్మీ జవాన్ ఉంటారు కదా, మన బార్డర్ మీద వాళ్ళు మనం ప్రశాంతంగా వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ప్రశాంతంగా ఇలాంటి దేవాలయాలను దర్శించుకుంటున్నాము. వాళ్ళకి పగిడి కట్టి స్వామికి దర్శనం చేస్తారండి. మహా అద్భుతం అది. ఎందుకంటే ఇలాంటి అదృష్టము వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రియల్ హీరోస్ కాబట్టి వాళ్ళకి స్పెషల్గా ఇక్కడ ఈ దేవాలయం వాళ్ళు వాళ్ళకి దర్శనాన్ని అలా చేయిస్తారంట అండి. వికలాంగులకు మాత్రం టోటల్గా ఫ్రీ, హ్యాండ్ గ్యాప్స్కి. ఆ స్వామి ఏం చెప్తున్నారు, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ మాల మాత్రము ఇక్కడే వచ్చిన తర్వాత కొనాల్సిందే, ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ మాత్రమే. అంటే దేవాలయానికి వచ్చి కొనాల్సిందే. ఇక్కడ మా తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో పెట్టి మేము మీకు కొరియర్ చేస్తామండి ఇవన్నీ అన్న మాటలన్నీ ఫేక్. మరి ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కానీ వీళ్ళు దేవాలయం స్టాఫ్ అండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ స్వామివారు ఇప్పుడే మాకు దర్శనమయ్యారు. అదేవిధంగా మాకు దర్శనం చేయించి మంచి ప్రసాదాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. మాకు మాలలు కూడా ఇచ్చారు. ఏదేమైనా మాకు అద్భుతమైన దర్శనం చేయించారు. మీకు స్వయంభూ దేవుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఎవరైనా సరే మాల కొనాలి, స్వామిని దర్శించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాకి రావాల్సిందే. ఎవరైనా మీకు ఆన్లైన్లో అమ్మారంటే మీ డబ్బులు పోయినట్టే, వేస్ట్. ఏదైనా అబద్ధం అంటే కంప్లీట్గా మీకు అబద్ధమే. ఏదైనా మీకు శక్తి కావాలి, ఈ మాల గురించి తెలియాలంటే ఈ దేవాలయానికి రావాల్సిందే. ఈవీ యాత్రని పూర్తిగా చూసిన వారు ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నానండి. ఇక్కడికి వచ్చి ఆ స్టాఫ్తో మాట్లాడి వాళ్ళు దర్శనం చేసిన తర్వాతనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను. నేను ఊరికే చెప్పట్లేదు. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈవీ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.